వెంకటేష్ రెడ్డి సత్తార్కి సంబంధించిన కేసు ఫైల్ లాస్ట్ టైం మనం చూసినప్పుడు 9 కేసెస్ ఎన్నో ఉన్నాయి అతని మీద. బట్ అవి 16కి పెరిగినాయి అనమాట. వాళ్ళ మదర్ నేమ్ అండ్ వాళ్ళ వైఫ్ నేమ్ కూడా కొన్ని వాటిలో ఇంక్లూడ్ అయ్యింది అనమాట. తను యాక్చువల్ గా బయటకు వచ్చి మీ అందరితో ఒకసారి మాట్లాడాలని చెప్పేసి అనుకున్నాం. మేము యాక్చువల్ గా ప్లాన్ చేశాము. సో ఆ లాయర్ తో మాట్లాడితే ఆయన ఏమన్నాడంటే, ప్రజెంట్ నీ ఫోటో కూడా బయటకు వెళ్ళకూడదు అండ్ ఇది కేసు ఇంకా స్టిల్ రన్ అవుతుంది కాబట్టి నువ్వు ఎక్స్పోజ్ అవ్వకుండా ఉంటేనే మంచిదని చెప్పేసి. హాయ్ గైస్, సో మనకి 20 years old తెలుగు అబ్బాయి యూఎస్ఏ ఇన్సిడెంట్ కేసు ఏదైతే ఉందో, ఈ కేసు యాక్చువల్ గా January 11th హియరింగ్ ఉంది. ఆ హియరింగ్ లో ఏం జరిగింది అనేది నేను యాక్చువల్గా ఇన్ఫర్మేషన్ ని ఆ పర్టికులర్ వీడియోస్ లో పిన్ చేసి పెట్టాను కమెంట్స్ లో. బట్ అందరూ చాలా మంది ప్రతి వీడియోలో కింద కమెంట్ చేస్తూనే ఉన్నారు, ఆ కేసు ఏమైంది, హియరింగ్ ఏమైంది అని చెప్పేసి. అండ్ చాలా మంది పర్సనల్ మెసేజ్ కూడా చేశారు ఇన్స్టాగ్రామ్ లో. సో అందుకని చెప్పేసి వాళ్ళ కోసం నేను ఒక చిన్న షార్ట్ వీడియో చేద్దామని ఈ వీడియో చేస్తున్నాను. సో January 11th అయితే హియరింగ్ అయితే జరిగింది అండ్ స్టిల్ వాళ్ళైతే ప్లీడ్ చేయలేదన్నమాట. సో స్టిల్ ప్లీడ్ నాట్ గిల్టీలో ఉంది, ఎందుకంటే వాళ్ళైతే ఒప్పుకోవట్లేదు అనమాట. ఒప్పుకుంటే ఏమవుతుందంటే, మనం ఆల్రెడీ లాస్ట్ వీడియోలో మాట్లాడుకుందాం కదా శిక్షల గురించి. ఈ హ్యూమన్ ట్రాఫికింగ్ దానికి 20 years ఫెడరల్ ప్రిజన్ చూపిస్తుంది అనమాట. సో వాళ్ళు ఏంటంటే, నాకు తెలిసినంత వరకు ఈ పెద్ద కేసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని డ్రాప్ చేయడానికి అన్నట్టుగా వాళ్ళు డిఫెండ్ చేస్తూ ఫైట్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, ఇప్పుడు మనకి ఈ ముగ్గురులో యాక్చువల్ గా వెంకటేష్ రెడ్డి సత్తార్కి సంబంధించిన కేసు ఫైల్ లాస్ట్ టైం మనం చూసినప్పుడు 9 కేసెస్ ఎన్నో ఉన్నాయి అతని మీద. బట్ అవి 16కి పెరిగినాయి అనమాట. ఇవి ఏవైతే కొత్తగా యాడ్ అయినాయో ఇవన్నీ చూసుకుంటే ఫినాన్షియల్ కి సంబంధించి ఏదో సంథింగ్ నాకు తెలిసి ఫ్రాడ్ అయినా అయ్యి ఉండొచ్చు, లేదంటే బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్స్ అని కొన్ని ఉన్నాయి. ఇప్పుడు కొన్ని బిజినెసెస్ తీసుకొని లేదంటే వాటి మీద ఫ్రాడ్ చేశారా, లేదంటే మనీ తీసుకొని లేదంటే కట్టకుండా ఉన్నారని చెప్పేసి మనకైతే క్లియర్ గా తెలియదు. బట్ నేనైతే ఆ లింక్ ని నేను మీకు డిస్క్రిప్షన్ లో పెడతాను. మీరు ఇన్ కేసు ఎవరైనా తెలిస్తే మీరు అది ఓపెన్ చేసి చూడండి. అది ఓన్లీ మొబైల్ డేటాతోనే వర్క్ అవుతుంది, అది వైఫైతో ఆ లింక్ వర్క్ అవ్వదు. సో దాంట్లో ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటి అంటే, ఈ కొన్ని కేసెస్ లో, ఈ సత్తార్ వెంకటేష్ రెడ్డి ఫైల్ కి సంబంధించిన కేసెస్ లో వాళ్ళ మదర్ నేమ్ అండ్ వాళ్ళ వైఫ్ నేమ్ కూడా కొన్ని వాటిలో ఇంక్లూడ్ అయ్యింది అనమాట. అంటే వాళ్ళ నేమ్ మీద కూడా ఏదైనా బిజినెస్ ఓపెన్ చేసి ఏదో సంథింగ్ మొత్తానికి అయితే జరిగింది అక్కడ. సో ఇతనికి చూసుకుంటే ఏంటంటే ఉచ్చు బిగుసుకుంటుందనే చెప్పాలి నన్ను అడిగితే. బట్ ఏంటనేది మనకైతే తెలియదు. ఈ కేసుని ఏంటంటే January 11th హియరింగ్ లో February 29th కి రీస్కెడ్యూల్ చేశారనమాట. సో ఆ రోజు మనకి ఫైనల్ వెర్డిక్ట్ ఏదన్నా వస్తుందా లేకపోతే ఆ రోజు ఏమనేది మనకు ఆ రోజు అయితే తెలుస్తుంది. నేను ఆ రోజు ఏం చేస్తానంటే, ఇన్ కేస్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అనుకోండి, నేను వీడియో చేయాల్సి వస్తే మాత్రం, శిక్ష పడిందంటే మాత్రం నేను ఖచ్చితంగా వీడియో చేస్తాను. ఇన్ కేసు నార్మల్ ఇన్ఫర్మేషన్ అనుకోండి దీని లాంటిది, నేను ఈ వీడియోస్కి సంబంధించిన పర్టికులర్ వీడియోస్లో కమెంట్ చేసి దాన్ని పిన్ చేస్తారు, మీరు అది చూడండి. అండ్ నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటి అంటే, మన ఈ 20 years old తెలుగు అబ్బాయి ఎవరైతే ఉన్నారో విక్టిమ్, తను యాక్చువల్గా బయటకు వచ్చి మీ అందరితో ఒకసారి మాట్లాడాలని చెప్పేసి అనుకున్నాం. మేము యాక్చువల్గా ప్లాన్ చేశాము. దానికి సంబంధించి వాళ్ళ లాయర్తో కన్సల్ట్ అయిన తర్వాత చేద్దామని చెప్పేసి అనుకున్నాము. ఇప్పుడు దీనికి యాక్చువల్గా ఆ కౌంటీకి సంబంధించి లాయర్ని అసైన్ చేశారనమాట, ఆ కౌంటీ వాళ్ళే. సో ఆ లాయర్తో మాట్లాడితే ఆయన ఏమన్నాడంటే, ప్రజెంట్ నీ ఫోటో కూడా బయటకు వెళ్ళకూడదు అండ్ ఇది కేసు ఇంకా స్టిల్ రన్ అవుతుంది కాబట్టి నువ్వు ఎక్స్పోజ్ అవ్వకుండా ఉంటేనే మంచిదని చెప్పేసి ఆయన సజెషన్ ఇచ్చాడు అనమాట. సో అందుకని చెప్పేసి తను బయటకు వచ్చి మాట్లాడలేకపోతున్నాడు. అండ్ ప్రజెంట్ అయితే మాత్రం తను అంతా సేఫ్ ప్లేస్లోనే ఉన్నాడు అండ్ వాళ్ళ పేరెంట్స్తో టచ్లో ఉన్నాడు. అండ్ నేను కూడా తనతో అప్పుడప్పుడు మాట్లాడుతున్నాను, ఎటువంటి ప్రాబ్లం లేదు. బట్ హెల్త్ పరంగా చూసుకుంటే చెప్పాం కదా ఇంతకుముందు మల్టిపుల్ ఫ్రాక్చర్స్ ఉన్నాయి. సో వాటి నుంచి అయితే కోలుకోవడానికి కొంచెం టైం పట్టేటట్టుగానే ఉంది. సో అది ఓవరాల్గా చూసుకుంటే. అండ్ నెక్స్ట్ 29th February ఏం జరుగుతుందని చెప్పేసి నేను ఆ రోజు వీడియో చేస్తాను, లేదైతే కమెంట్లో పిన్ చేస్తాను. సో అప్పటి వరకు చలో బాయ్.